వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, బరువు పెరగటం ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. పెరగటం చాలా ఈజీ, అది టాస్క్ కాదు, తగ్గటం టాస్క్ కదా. నేను కూడా అదే అందులోనే ఉన్నాను జయ. నేను కూడా ఉన్నాను రమ్ గారు. కొట్టు బిట్టాడుతున్నాం కదా. ఒక్క 2 రోజులు కొంచెం కడుపు నిండా తింటే అమ్మో ఒళ్ళు వచ్చేసింది, లావ్ అయిపోయామన్న ఫీల్లోకి వెళ్ళిపోతామండి. అవును, కొంతమంది ఎంత తిన్నా లావు కారం గారు, ఎంత మెటబాలిజం అనిపిస్తుంది. ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. ఒళ్ళు రావడం మొదలైతే వస్తూనే ఉంటుంది జయ. ఆ రావడం మొదలయ్యే లక్షణం లేకుండా ఉన్న వాళ్ళు ఏం తిన్నా బాగానే గట్టిగానే అసలు సన్న బక్కపల్చగా ఉంటారండి. ఎంత తింటారో రవ్వ గారు. అలా అనకూడదు, అలా అనకూడదు తూచి. కానీ అనిపిస్తుంది రమ్మ గారు నాకైతే వీళ్ళు శుభ్రంగా తింటారు, నాకు అక్క ముక్క లాగి తింటారు అనిపిస్తుంది. చక్కగా తింటారు, పగలు పడుకుంటారు, లేస్తారు, ఏమి ఎక్సర్సైజ్ చేయరు, వంటి తీరు. ఎన్ని బాధలు పడతానో నేనైతే తెలుసా. నువ్వు ఇంటే తింటావు, పిచ్చుకలాగా తింటానా. వాకింగ్లు చేస్తా ఉంటా, ఏదో ఒకటి చేస్తా ఉన్నా కూడా ఒక 2 రోజులు కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నానంటే నాకే తెలిసిపోతుంది, అమ్మో నేను లావ్ అయిపోతున్నాను అన్న ఒక ఫీల్ వచ్చేసి. న్యాచురల్గా సన్నగా అవ్వాలి, ఒంట్లో ఫ్యాట్ తగ్గిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? 2 పనులు చేయాలి. తిండి మానేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఒట్టి ఎక్సర్సైజ్ తోటి సన్నబడ్డ వాళ్ళు అసలు చూడం మనం. ఎక్సర్సైజ్ తోటి మనుషులు గట్టిగా అవుతారు, ఫిట్ అవుతారు, గట్టిగా ఉంటారు, కదలికలు బాగుంటాయి, పోస్చర్స్ బాగుంటాయి, ఆ తర్వాత గుడ్ షేప్స్లో కనిపిస్తారు. ఎక్సర్సైజ్ తోటి వెయిట్ తగ్గటం అనేది నిర్వివాదాంశం. ఫుడ్ కంట్రోల్ తోటే మనం తగ్గగలుగుతాము. ఫుడ్ కంట్రోల్ మనం ఎప్పుడు చెప్పుకునేది. 5-6 ఏళ్ల క్రితం ఒకటి చెప్పాను నేను, 3 ఏళ్ల క్రితం అదే చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు 2 అంటారా? ఫుడ్ కంట్రోల్ ప్లస్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా. లేదా ఓన్లీ ఫుడ్ కంట్రోల్, లేదా ఓన్లీ ఎక్సర్సైజ్? ఇప్పుడు ఓన్లీ ఫుడ్ కంట్రోలే చేస్తాం జయ మనము. ఈ దండ్ల పిల్లోలోంచి లేదా ఎయిర్ పిల్లోలోంచి గాలి తీస్తే మనుషులు అది ఎలా అవుతుంది? ఎయిర్ పిల్లో తస లూజుగా, అవునా? నువ్వు డైట్ చేసి సన్నబడిన వాళ్ళు, గుడ్ షేప్లో ఉన్నారని గబుక్కును గుర్తొచ్చిన వాళ్ళని ఒక్కళ్ళనైనా చెప్పు నువ్వు. ఎవ్వరు లేరండి. షేప్లెస్గా అయిపోయిన వాళ్ళు 100 మంది గుర్తొస్తారు, సెలబ్రిటీస్తో సహా. గుర్తు చేసుకో, నా మాట అబద్ధమైతే. సెలబ్రిటీలు దాకా కాదు, నాకు మా ఆయనే గుర్తొస్తుంది. ఈ వీడియో చూస్తే నన్ను చంపేస్తారేమో గడి. తగ్గిపోతే మీకు తెలుసు కదా రమ్మ గారు, ఎంత డ్రాస్టిక్ గా తగ్గిపోతాడంటే అన్ని మానేసి మళ్ళీ అసలు ఎంత షేప్. అదే మీరు అన్నట్లుగా పిల్లో కనుక ఎట్లా అయిపోతుంది. పెద్ద పిల్లోలో బాగా నిండుగా పత్తి కూరిన పిల్లోని సగం తీసేస్తే డీలాగా ఏడ్చినట్టు ఉంటారు. ఊరెళ్తే రమ్మగారు కొంతమంది పెద్దవాళ్ళు అయితే పక్కకు తీసుకెళ్ళి, ఏంటి బాబు ఏదైనా సమస్య అంటారు, ఏదైనా ప్రాబ్లం అంటారు, హెల్త్ బాగోట్లేదా, లేకపోతే పర్సనల్ గా బాగోట్లేదు, ఇంకా రకరకాల ప్రశ్నలు అనమాట. నిజంగా రమ్మగారు కదా. అస్సలు మీరు డైట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్ని రకాల డైట్లు వచ్చినాయి. మనమే సుమన్ టీవీయే బోల్డని డైట్లను ప్రమోట్ చేస్తుంది, బోల్డని యోగాల్ని ప్రమోట్ చేస్తుంది. యోగా చేయండి, లేదా ఎక్సర్సైజ్ చేయండి, పిలాటిస్ చేయండి, జూంబా చేయండి, ఏమైనా చేయండి. దాంతోపాటు డైట్ కంట్రోల్ కూడా చేయండి. అదేదో డైట్ తీసుకుని మీరు సన్నబడితే ఎంతమందిని చూసాను చేయ, అద్భుతమైన డైట్లు ఏమీ తినకుండా వటించి ఉండి 18 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు తగ్గిన వాళ్ళని కూడా చూసాం. ఆ తగ్గిన వాళ్ళు అదే వెయిట్లో మెయింటైన్ కావాలి అంటే ఎక్సర్సైజ్ మస్ట్. వాకింగ్ చేస్తాను, ఎంతసేపు వాకింగ్ అంటావు. వాకింగ్ తోటి నువ్వు తగ్గేది, వాకింగ్ తోటి ఏంటంటే నువ్వు చకచకా నీ కదలికలు బాగుంటాయి. అవును, దాంతో నువ్వు తగ్గేదైతే లేదు, అస్సలు ఉండదు. కానీ వాక్ చెయ్యాలి. అప్పుడు ఏమిటవుతుంది, మనకి శరీరం చులగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం మనం. వాక్ చేస్తే ఇప్పుడు ఎక్కడికైనా గబుక్కుని కాస్త నడవాల్సి వస్తే, ఈ రోజువారీ వాకింగ్ అలవాటు లేని వాళ్ళు ఏడుస్తారు దేవుడు అని. ఏ గుళ్ళోకి వెళ్తే కాళ్ళు పీక్కొస్తూ ఉంటాయి, కంఫర్టబుల్గా ఉండదు. మన జీవన క్రియలు కుంటుపడకుండా ఉండాలంటే వాకింగ్ మస్ట్. కానీ వాకింగ్ ఫర్ వెయిట్ లాస్ కానీ, వాకింగ్ ఫర్ గుడ్ షేప్ కానీ, వాకింగ్ ఫర్ ఇంకోటి ఏదో కానీ ఎవరైనా చెప్తారా మనకి? లేదండి, చెప్పరు. 8 కిలోమీటర్లు నడిచే వాళ్ళని కూడా చూస్తాం మనం రోజుకి. నడిచేస్తారు, అలాగే ఉంటారు వాళ్ళు. చక్కటి షేప్స్లో మారినట్టు ఉంటారు. చక్కటి షేప్లోకి మారాలంటే శరీరానికి తగిన ఎక్సర్సైజు. నేనైతే ఆల్ ద టైము సూర్య నమస్కారాలే నమ్ముతాను. యోగాకే మీరు సూర్య నమస్కారాలు కనుక చేసి, ఇప్పుడు నేనైనా వెయిట్ పెరిగాను కానీ ఆర్డ్ షేప్లో రాలా ఇంకా నేను, బికాస్ ఆఫ్ సూర్య నమస్కారాలు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉంటా జయ. నేను ఎంత ఒళ్ళొంగితే అంత వస్తుంది అంటారా రమ్మగారు? కరెక్ట్ షేప్లో ఉంటారు జయ.
గుళ్ళొచ్చినా గుడ్ షేప్స్లో ఉంటాం, గట్టిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. వెయిట్ లాస్ కనిపిస్తుంది అంటే ఏం పెద్దగా అనిపించట్లేదు జయ, ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ ఏం లాస్ కనపడదు. ఫ్లెక్సిబుల్ ఉంటుందా? ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇది బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మొన్న కాదు కొంతకాలం క్రితం ఫ్రిడ్జ్ మీద ఏదో ఉంటే మా పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్, జంబో కదా అది. ఆ జంబోగా నువ్వు చూసావుగా, ఆ పక్కన ఒక కుర్చీ వేసుకుని పైకి ఎక్కి ఆ ఫోటోకి ఏదో తుడవబోయేది. అక్కడ ఒక పెద్ద పిక్చర్ ఉంది. తుడవబోతే ఏం చేశాను, బాగా అందట్లేదని కుర్చీ కాలు మీద, చేతి మీద ఒక కాలు ఆనించా. ఎలా పడ్డానంటే మామూలుగా పడలేదు. ఏడాది క్రితం అసలు దిమ్మ తిరిగిపోయింది. ఏమైపోయానో కూడా అర్థమై చావలేదు నాకు. మామూలుగా అయితే ఈ ఏజ్కి ఏదైనా విరగాలి మరి కదా, ఏం అవ్వలేదు జయ. అయ్యో ఎంత పెద్ద రహస్యం చెప్తా కదా నీకు నేను. భగవంతుడా, ఇది ఎలా అయిందంటే చెయ్యి ఆడ్గా మనం పడేటప్పుడు ఎక్కడో చోట చేతులు పెట్టేస్తాం కదా, వేలు కొంచెం ఆడ్గా ఎట్లాగో పక్కకి తిరిగింది. ఒక 2-3 రోజులు బాపుంది. ఎక్స్రే తీయించాం, ఏమైనా విరిగిందా అని. ఏం లేదు, ఒక ఆడ్గా అయింది. అలా అప్పుడే అటు ఇటుగా మా అక్కయ్య కూడా ఇలాగే పడింది. తనకి ఇక్కడ విరిగిపోయింది. తనకి ఆ సర్జరీ అవసరపడింది. మేమిద్దరము ఒకేలా పడ్డాం. ఒక 4-5 కేజీలు తేడా ఉంది మా ఇద్దరికి, అంతే. ఒక 4 కిలోలు తేడా ఉందేమో. తనకు కొంచెం షార్ట్ నాకంటే. నేను పడ్డాన్ని తెలిసి మా అక్కయ్య పిల్లలందరూ కొట్టిపోయింది. కనీసం ఏదో ఒక ఎక్సర్సైజ్, యోగా ఉంటుంది కాబట్టి ఈ బాడీ అంత సులువుగా విరగలేదని జడ్జిమెంట్ ఇచ్చారమ్మా. మాకు ఒక ఆయుర్వేదిక్ ఫ్రెండ్ ఉన్నారు, తను కూడా అదే చెప్పాడు. అవునా, నీ ఎక్సర్సైజ్ ఉండటం వల్ల నీకు ఫ్లెక్సిబుల్గా ఉంది బాడీ, ఓకే, ఇది తక్కువ ఉంటుంది అని. అవునో కాదో డాక్టర్లు ఎవరైనా చెప్పాలమ్మా. నేను పడిన పొజిషన్కి చాలా అవ్వాలి నాకు. కుర్చీ ఎలా అయిపోయిందంటే అది నానా రకాలుగాను అయింది, పనికి రాకుండా. అసలు చెప్పా కదా, తలకాయ ఎక్కడ పడ్డాను, ఏమైపోయానో కూడా చాలాసేపటి దాకా అర్థం కాలేదు. అమ్మో, అలా జాగ్రత్తగా ఉండాలి రమ్మ గారు కదా. ప్లాస్టిక్ వాటి మీద గబుక్కుని ఎక్కకూడదు. ఇది ఒక పాఠం. అయితే మనకి ఈ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఉన్న వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అవును, గట్టిగా ఉంటుంది, గుడ్ షేప్లో ఉంటుంది. నువ్వు 4 అడుగులు ఎక్కగలుగుతావు, 10 అడుగులు నడవగలుగుతావు, ఏదైనా వంగి తీయగలుగుతావు, ఇతరుల సహాయం లేకుండా బరువెత్తేయగలుగుతావు. ఇవి అవసరం కదా. మరి ఇప్పుడు నువ్వు ఒట్టిగా డైట్ కంట్రోలే చేస్తావు, డైటే చేస్తావు, సన్నగానే అవుతావు, వెయిట్ తగ్గించేస్తావు. నీ బాడీకి డైట్ వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుందని కానీ, గుడ్ షేప్ వస్తుందని కానీ, స్టామినా పెరుగుతుందని కానీ ఎవరైనా చెప్పారా? స్టామినా వచ్చేది ఎక్సర్సైజ్ వల్ల. బోన్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అయ్యేది ఓన్లీ కండరాలు గట్టిగా ఉంటాయి, శక్తి పెరుగుతుంది, మనకి శక్తి నిలవలు పెరుగుతాయి, పనిచేసే క్షమత పెరుగుతుంది. మీరు ఒట్టిగా తగ్గటం అంటే ఇప్పుడమ్మా ఏవో ప్రాబ్లమ్స్ తోటి లాభ అవుతారమ్మా. థైరాయిడ్ వల్ల వెయిట్ పెరిగిపోతారు చాలామంది, డిప్రెషన్ వల్ల వెయిట్ పెరుగుతారు, అనేక రకాల మానసిక సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లావెక్కుతారు. వీటికి మనం చెప్పలేం. అలా కాకుండా ఫుడ్స్ వల్ల ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లావ్ అయ్యే వాళ్ళు కూడా మీరు యోగా చేయండి, మీరు చక్కగా గట్టిగా ఉంటారు. థైరాయిడ్ వల్ల లావెక్కిన వాళ్ళు యోగా చేయండి, గట్టిగా ఉంటారు. కాదని చెప్పమని ఎవరినైనా ఎవరు చెప్పరు. కానీ మీరు డైట్ చేయండి మీరు గట్టిగా అవుతారు అని మాత్రం ఎవరు చెప్పరు. డైట్ కంట్రోల్ వల్ల మీరు వెయిట్ తగ్గిపోతారు. డ్యామ్ షూర్, అది డ్యామ్ షూర్, అందులో ఏ అనుమానము లేదు. దాంతోపాటు మీకు ఇంకేం కావాలో ఆలోచించండి. ఒట్టి వెయిట్ తగ్గటమేనా? ముందు స్టామినా, స్ట్రాంగ్నెస్, స్ట్రెంగ్త్ కావాలి, స్ట్రెంగ్త్ కావద్దు, గుడ్ షేప్ ఎవరికైనా కావాల్సిందే కదా, ఫ్లెక్సిబిలిటీ ఎవరికైనా కావాలి. వాటి కోసం కూడా ట్రై చేసేటట్టయితే ఫుడ్ కొంత కంట్రోల్ చేయండి. మనమే చేసుకునేది. ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు కట్టేమనుకో వాళ్ళు ఎలాగో మన చెక్కేస్తారు. డబ్బులు చెక్కబడతాయి కాబట్టి మనం కూడా చెక్కబడతాం కొంత. మీరే స్వయంగా చేసుకునేటట్లయితే ఫుడ్ కంట్రోల్ ఎలా చేస్తారంటే పోర్షన్ కంట్రోల్ చేసుకోండి. ఇది ఈజీ మెథడ్. అన్నీ మానేసి బతకలేం మనం. బెంగ వస్తుందమ్మా, ఫుడ్ మీద బెంగ. శరీరం కూడా వీడు ఫుడ్ ఇవ్వరేమో వీళ్ళు అని దాచిపెట్టుకోవటం మొదలు పెడుతుంది. బాడీకి తెలిసిపోతుంది కదా. అదేం చేస్తుంది, మనం కొంచెమే తిన్నా అందులోంచి ఫ్యాట్ అంతా దాచిపెట్టేస్తూ ఉంటుంది, అందులోంచి నిలవలు పెంచేసుకుంటుంది. అలా కాదు, తింటూనే ఉండండి.
6 డజన్ ఇడ్లీలు తినే చోట 4 తినండి, మళ్ళీ తింటాను. కాసేపు ఆగి ఒక జామకాయ ముక్కో ఒక యాపిల్ ముక్కో తింటే ఫుడ్ అందుతోంది కాబట్టి మీకు పోర్షన్ కంట్రోల్ అవుతూ ఉంటుంది కదా. ఇలా ప్లాన్ చేసుకోండి, మీరు వెయిట్ తగ్గుతారు. ప్రతి పూట కూడా కాస్త తగ్గించమంటారు. ప్రతి ఒక పూట గుప్పెడు కూడా కాస్త తగ్గించండి, ఓ గుప్పెడు తగ్గించండి. దాని బదులు కాసిన ఎన్ని స్ప్రౌట్స్ అప్పుడే తినద్దు, పోర్షన్ కంట్రోలే. అప్పుడే తినకుండా ఒక అరగంట గంట పోయాక ఓ చిన్నది ఏదైనా తినండి. ఓ పండు, ఓ ఫలము, కాసిన స్ప్రౌట్స్, కాసిన డ్రై ఫ్రూట్స్, అవును, ఆ తర్వాత నట్స్ ఏవైనా తినచ్చు కదా మనం. అవును. పచ్చికూరలు తినచ్చు, సాలెడ్స్ లాంటివి తినచ్చు. అవి అట్లా ప్లాన్ చేసుకోండి, మీరు వెయిట్ తగ్గడానికి అవకాశం కనపడుతుంది. దీంతో పాటు చిన్న వాకింగ్, ఒక హాఫ్ అన్ అవర్ వాక్ మస్ట్. వాకింగు భోజనము ఒకటే, ఎక్సర్సైజ్ వేరే. వాకింగ్ని ఎక్సర్సైజ్గా మాత్రం భావిస్తే మీరు వెయిట్ తగ్గరు ఎవరైనా సరే. అవును, నేను కూడా అంతే. కాసేపు చేస్తా, ఒక పావు గంట 10 నిమిషాలు నడిచి అబ్బా చాలా నడిచాను అనుకుంటాను నేను. కానీ చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ ఈజీగా మీరు కాళ్ళు చేతులు విసరటము, గాల్లోకి కాళ్ళు విసరటము, కొంచెం కాళ్ళు పైకి కిందకి చేయటము, చిన్న జాగింగ్ చేయటము, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు సింపుల్వి దొరుకుతాయి. ఇంటర్నెట్లో చూడండి, చక్కగా మీరు చేయగలిగిన స్ట్రెచ్చింగ్లు చేయండి. వారంలో కనీసం 5 రోజులైనా ఏదో ఒక స్ట్రెచ్ చేయండి. వారంలో 2-3 సార్లైనా మెట్లెక్కి దిగండి. ఓ చిన్న డ్యాన్స్ సరదా ఉంటే ఏదైనా చిన్న పాట పెట్టుకుని దానికి డ్యాన్స్ చేసుకోండి. ఇప్పుడు 1 మినిట్ వాకు, 5 మినిట్స్ వాకు, 7 మినిట్స్ ఎక్సర్సైజులు ఎన్నొచ్చాయమ్మా. మనం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు జయ. మన ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా కంటిన్యూ చేయం ఏది. మనము ఒక 2 రోజులు చేస్తాం, కొత్త మురిపం, మళ్ళీ మామూలే చేసేస్తాం. అలా మురిపించకూడదు. రోజువారీ దాన్ని అలవాటు చేయండి. మీకు శక్తి ఉండి, డబ్బులుండి, అవకాశాలుండి, ఆసక్తి ఉంటే ఏదైనా డైట్ తీసుకోండి. నేను కాదనేమంటల్లా, దాన్ని అది వేస్ట్ అని నేను చెప్పను పొరపాటును కూడా, మంచిదే. యోగా క్లాస్ కూడా తీసుకోండి. దాంతోపాటు ఒక మంచి యోగా క్లాస్ పెట్టుకోండి. రోజువారీ యోగా మీకు ఆరోగ్యాన్ని పెంచుతుంది, శక్తిని పెంచుతుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. బట్టలు లూజ్ అవుతాయి మామూలుగా వెయిట్ తగ్గేసరికల్లా, ఆర్డ్గా ఉండదు. కానీ ఇలా ఆర్ట్ షేప్లోకి వెళ్ళకుండా గుడ్ షేప్స్లో ఉండటము విత్ స్ట్రెంగ్త్ అనేది ఆలోచిస్తే కనుక మీరు చేయగలుగుతారు. పోర్షన్ కంట్రోల్ బెస్ట్ నన్ను అడిగితే. ఈ రాత్రిపూట 7 తర్వాత ఫుడ్ తీసుకోకండి. టైమింగ్ ఒకటి చాలా మెయింటైన్ చేసుకోవాలి. ఫుడ్ తీసుకోవద్దు రాత్రిళ్ళు ఫ్రూట్స్ తినటం లాంటివి కూడా చేయబోకండి. అవన్నీ కూడా ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, పళ్ళు అవి తినకూడదు అలాంటివి చెప్తున్నారు. మరి అవును, రాత్రులు తింటే పొద్దుటికి జలుబు చేస్తుంది ముందు కదా. దాని బదులు ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 7 కల్లా తినేసేయాలి. మీరు పడుకునే టైంకి ఫుడ్ అరిగిపోవాలి. ఈ ఫ్యాట్స్ కొంచెం నూనెల్లో వేయించినవి, వేపుళ్ళు అవి తగ్గించుకోండి. అన్నీ తినండి అంటే అన్నీ తినమన్నాం కదా అని పకోడీలు తింటామని అనుకోకండి. వేయించిన ఫుడ్స్ అవాయిడ్ చేయండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత వెయిట్ తగ్గుతారు. ఒక నెల 1 కేజీ, కేజీన్నర మీరు పెద్దగా ఏం చేయకుండానే తగ్గారనుకోండి, ఆసక్తి వస్తుంది దాని మీద. మరి ఒక నెల రోజులు ఎక్సర్సైజు, డైట్ కంట్రోల్, పోర్షన్ కంట్రోల్ 2 చేస్తే మీకు కన్సిస్టెన్సీ వస్తుంది. అది అలవాటు అవుతుంది తర్వాత అట్లా చేయటం. ఇలా అలవాటు చేసుకుని కొంత వెయిట్ తగ్గించుకోండి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి అమ్మా. ముందు మీరు డైట్ కంట్రోల్ చేయదలుచుకుని డైట్కే వెళ్ళదలుచుకున్నారు, ఎవరిదైనా ఏదైనా కాస్ట్లీ డైట్కి వెళ్ళదలుచుకుంటే ముందు ఫిజిషియన్ని చూసి మీ ఆరోగ్య పరిస్థితి ఏమిటో కనుక్కుని అప్పుడు దిగటం కూడా మంచిది. అలా నీరమ్ గారు, నమస్తే. నమస్తే.